హాయ్ హలో వెల్కమ్ టు ఫిలిప్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఉన్నది వైజాగ్ ఆర్కే బీచ్ లో ఉన్న సబ్మెరైన్ మ్యూజియం అనమాట. మీరు చూస్తున్న ఈ సబ్మెరైన్ నేము ఐఎన్ఎస్ కురుసారా. ఇది 1969లో తయారైంది. 31 సంవత్సరాల భారత నౌకాదళంలో పనిచేసి రిటైర్ అయిందనమాట. ఇప్పుడు ఇది మనం చూసే మ్యూజియం లాగా మారింది. సో మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఫుల్ ఎపిసోడ్ ఫుల్ డీటెయిల్ గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తారు. థ్యాంక్ యూ. हाँ टिकट ले लिया 220 इधर का टिकट है या नॉर्मल? లోపలికి వెళ్ళడానికి టికెట్ ఒకటి, తర్వాత వీడియోకి 220 రూపీస్ టికెట్. ఓకే, ఎక్స్పెన్సివ్ విజిటింగ్. ఇదన్నమాట సబ్మెరైన్ లోపల. సో చూసారా, లోపలికి వీడియో అలౌ చేయడానికి మనకి 220 రూపీస్ టికెట్ ఛార్జెస్ చేశారు. సో లోపలైతే ఏసీ ఉంది. సో ఇది సబ్మెరైన్ ఫుల్ టూర్, ఇదంతా ఒక వీడియోలో పెడతాను. ఈ సబ్మెరైన్ లోపల చూడండి ఎలా ఉందో. లోపలంతా కూడా వ్యాక్యూమ్ పైప్స్ కానీ ఆ మిషనరీ యంత్రాలు చాలా ఉన్నాయి. సో ఈ యొక్క లోపల మాత్రం ఏసీ కూడా అరేంజ్ చేశారు, కరెక్ట్ ఈజీగా ఉంటుందని. సో ఎక్కువ మంది వస్తే మాత్రం అంతగా ఏసీ కూడా సరిపోదు అందరికీ. సో లోపలంతా కూడా చూడండి. కెప్టెన్ రూమ్ ఇది. ఇక్కడ నుంచి అయితే దాని యొక్క వర్క్స్ని ఆదేశించేవాడు, ఆర్డర్స్ చేసేవాడు. కెప్టెన్ క్యాబిన్ ఇది. కెప్టెన్ ఆర్డర్ చేస్తేనే సబ్మెరైన్ యొక్క మొత్తం కదలిక కెప్టెన్ మీద ఆధారపడి ఉంటుంది. సబ్మెరైన్లో ఉన్న ఈ క్యాబిన్ శబ్ద తరంగాల ద్వారా నీటి అడుగున శత్రు యొక్క నౌకలు కానీ ఏవైనా మూమెంట్స్, శత్రువులు ఏమైనా దాడి చేస్తున్నారనే అన్ని కూడా ఇక్కడ నుంచే కనుగొంటారనమాట. సో ఇక్కడైతే రెస్ట్ తీసుకుంటారు. మొత్తం ఈ సబ్మెరైనర్ లో కమ్యూనికేషన్ ఆఫీసర్లు, నావిగేషన్ ఆఫీసర్లు, ఇంజనీర్లు మొత్తం ఒక 10 మంది దాకా ఆఫీసర్లు వర్క్ చేసేవాళ్ళు. అలా సిబ్బంది అయితే ఇంకా చాలా మంది ఉంటారు అనమాట, 60 మంది దాకా ఉంటారు. మొత్తం ఒక నెలల తరబడి ఇది అయితే సముద్రంలో ఉంటది ఈ సబ్మెరైన్. డైనింగ్ ప్లేస్, డిన్నర్ స్పేస్. अरे नहीं बात, रूम बहुत अच्छी है. अरे एक काम लगा సో అందరు ఉన్నారు. తర్వాత అయితే మీ కంటెంట్ క్లియర్ గా చెప్తాను మీకు. తగులుతుంది పైన. ఈ కంపార్ట్మెంట్ 3లో వచ్చేసి మొత్తం మిషనరీ టైమ్సే ఉన్నాయి. సో ఈ అంతర్గత వ్యవహారాలన్నీ ఇక్కడే జరుగుతాయి. ఇది కానీ ప్రధాన అంతర్గత సమాచార పరికరాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. చూడండి, చాలా క్లోజ్ అయిపోయింది దగ్గరికి వచ్చిన తర్వాత. ఇక్కడ అనేకమైన బోర్డులు, వాక్యూమ్ రిలీజింగ్ పాయింట్స్, అలాగే టైమ్స్, డిగ్రీస్ అని చాలా పైప్స్ అయితే ఉన్నాయి. చూడండి, మొత్తం పైప్సే.
खाली माने प्रेशर मशीन अरे मोबाइल एक है मझिरे माने समुद्र मझिरे प्रेशर సబ్మరీన్ కింద భాగం ఇది. पिजू कर पूरे समुद्र मझिरे थे हमें तो रखी छे हम देव समुद्र मझिरे डीप प्रेशर बहुत प्रेशर कुकर पे ऐसा लगा नहीं सब प्रेशर कुकर शॉर्ट है नहीं అప్పట్లో ఫోన్స్ कम्युनिकेशन कंपार्टमेंट 4 है ये कंपार्टमेंट 4 है हेलो हेलो प्रत्येक कॉल में इमर्जेंसी కానీ చాలా గ్రేట్ వీళ్ళైతే రెడీగా ఉండి ఫోన్ రిసీవ్ చేసుకొని దిగడానికి అయితే చూస్తారనమాట. సో నా వెనకాల మలయాళం వాళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ కంటెంట్ కాసేపు వినండి, నేనైతే మాట్లాడితే మీకు డిస్టర్బెన్స్ అవుతుంది. पूरा कंपार्टमेंट है अरे बहुत डेंगा से वाला होती మెడల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. प्रेशर थिबो ता भीतर एमती इतनी जगह तक टेंशन से पे मोर बड़ी और देखो भागो ना अरे ସେମାନେ डेंगा ही ना नहीं फिर जगह बहुत डेंगा खाती हां जो बूढ़ी की केते रिक्स है तो जानता राइट मेंटेन सब चेस्ट ना वॉशरूम की मेरे फोन दर्द टेंड प्रोविजंस रेडी टू ईट मील्स अच्छा रेडी टू ईट मील अच्छा ये जो कैन मीटर ये ओड़ा बहुत दिन पर मैं संडे ड्यूरिंग द प्रॉब्लम सेलिंग एडी देखो छतो ओड़ा ये रोसे बनौतले देखो कौन बनै जंती अगले दबा इडली इडली सांबर चटनी సో పాపం ముందెళ్ళే బ్రోక్ అయితే తలకకి తగిలింది అనమాట. సో హైట్ తక్కువ ఉంది, సో నేను జాగ్రత్తగా వెళ్ళాలి. देखिए एडी तळको आसीबो हां এটা ओरिजिनल माने टिक्की आदि भूले तो कोन चेक करूथबे टिक्की भूले टिक्की कोड भूलेला पागला ही जाउते कितने प्रेशर कितने वो तो देखते देखी पागला ही इंजन అదా ఇన్స్టాల్ చేయకుండా कंपार्टमेंट 5 डीजल इंजन पे बता रहा है बोला जो बेच दे बैटरी चार्ज कितना कंपार्टमेंट की नहीं मैं ఇక్కడైతే మనకి ఏసీలు పెట్టారు కానీ ఇదంతా ఎక్స్ట్రా ఫిట్టింగ్, ఇదంతా ఉండదన్నమాట. ఈ సబ్మెరైన్ లో మొత్తం 7 భాగాలు ఉన్నాయి, 7 కంపార్ట్మెంట్లు పంపించారు. ఫస్ట్ వచ్చి టర్పాడో ఆయుధాలు నిల్వ చేసే కంపార్ట్మెంట్, రెండోది వచ్చి క్రూ లివింగ్ రూమ్ అనమాట, క్రూ అనేది నిద్రపోతారు. మూడోది వచ్చి కంట్రోల్స్ అన్ని ఉంటాయి. నాలుగోది వచ్చి సోనార్ శబ్ద తరంగాల ద్వారా శత్రువులని కనుగొనే కంపార్ట్మెంట్. ఐదోది వచ్చి ఇంజిన్, ఇది వచ్చి ఆరోది వచ్చి బ్యాటరీ కంపార్ట్మెంట్ అనమాట. సో ఇదే బ్యాటరీ కంపార్ట్మెంట్ 6. ఇంక 7 వచ్చి టెర్నా రేర్ కంపార్ట్మెంట్, అంటే బ్యాక్ సైడ్ అనమాట ఈ యొక్క సబ్మెరైన్ వెనక భాగము. అంతే, ఇంకా సబ్మెరైన్ ఫుల్ టూరు. సో ముందున్నారు కదా వాళ్ళ మాటలు ఇంకా వినిపిస్తున్నాయి, ఇందాక క్రాస్ అయ్యి వెళ్ళిపోయారు, దాని నుంచి కంటెంట్ ఇస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు మళ్ళీ తగిలారు. अबे सही टाको धरि तो ना सीधे कार स्टीयरिंग है बाबा जी मेरा कार दो नीचे बोल जाओ स्टार्ट कर देना रे ए मन तो एक पड़े बोल
సో ఇదే అన్నమాట ఈ యొక్క సబ్మెరైన్ చివరి భాగం. ఇదే 7th కంపార్ట్మెంట్, స్టెర్నా రియర్ కంపార్ట్మెంట్ అంటారు అనమాట దీన్ని. సో వెనక భాగం ఇది. మనం ఫ్రంట్ నుంచి 7 కంపార్ట్మెంట్ లోపలికి వచ్చాం మనం ఇప్పుడు. ఇది 7వ కంపార్ట్మెంట్, 6వది బ్యాటరీ కంపార్ట్మెంట్, 5వది ఇంజన్. సో ఇదన్నమాట ఈ యొక్క సబ్మెరైన్. ఆర్కే బీచ్ దగ్గర ఉండే సబ్మెరైన్ లోపలంతా చూసారు కదా. ఇదంతా ఒక వీడియోనే వస్తుంది, ఫుల్ టూర్ లాగా అనమాట. సో మనం దిగి కింద కూడా చూపిస్తాను. లోపలంతా కూడా చాలా ఏసీ కూడా పెట్టారు పర్యాటకుల కోసం. కొంచెం ఖాళీగా అయితే ఉంది, ఎందుకంటే సమ్మర్ అయితే ఫుల్గా ఉంటుంది, పెద్ద క్యూ అయితే ఏం లేదు. మనం ముందుకు వెళ్దాం. ముందెళ్ళి ఆ ముందు కూడా మీకు చూపిస్తాను సబ్మెరైన్ని. దాన్ని తిప్పి చూద్దాం. తిరగట్లేదు అసలు, గట్టిగా ఉంది. సో ఇరిగిపోతే నార్మల్గా చేసినట్టున్నాయి, ఇనుము కాదు ఇది, తయారు చేసి పెట్టారు అట్లా. ఇనుము విరిగిపోయి ఉంటుంది నాకు తెలిసినంతసేపు, ఇన్ని రోజులు ఉండదు కదా. అంతా అయితే ఇనుమే, ఇదైతే ఇనుమే. అంటే సబ్మెరైన్ యొక్క ఫుల్ టూరు మొత్తం అయితే పెడతాను వీడియో.